అపాయంలో ఉపాయం. అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకొచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో నక్క ఒకటి వచ్చింది అక్కడికి. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలి అని అనుకుంది తాబేలు. కానీ అంతలోనే నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరికి వచ్చి అటూ ఇటూ తిప్పుతూ పట్టుకొని చూడసాగింది. నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంది. ఇంతలో తాబేలుకో ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి, అయ్యో నక్కబావ, నువ్వెన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు అంది. ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్ళీ, నా శరీరం తీరే అంత నక్కబావా, నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు, ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది. అసలే జిత్తుల మారినక్క మహా తెలివైంది కదా. అందుకే తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది. తాబేలుని నీళ్ళల్లో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పట్టింది. కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా, నక్కబావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అంది. దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకొని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, తెలివితేటలు శరీర బలం కన్నా గొప్పవి. సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా ఆలోచించి వ్యవహరించగలిగితే ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చని ఇది మనకు తెలియజేస్తుంది.